రూపాయలు, బిందె 10 రూపాయలు, గ్లాసు 2 రూపాయలు. అట్లు అట్లు వేడి వేడి. ఏ ఊరు మంది? ఈ ఊరే అడుగొప్పల. అడుగొప్పల మనకు తెలియకుండా శాంతి ఆడదబ్బా. ఎవరబ్బా ఈ కాడిసిన హరిశ్చంద్రుడు? అది కాదు అది కాదు. ఎవరెవరు పంతులు గారు? సుబ్బారావు పని శాంతం అయిపోయింది. బచ్చలాడి చెప్పా బజారుకు బాగుద్దని, బచ్చలాడి చెప్పా బజారుకు బాగుద్దని. పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వ్యవహారం అర్థమైంది. సరే కానీ అప్పుడు ఈయనేది పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు. ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావులే. లాభమా 10,000 దాకా ఉంటుంది. 5 ఎంత? 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో నీళ్ళు ముంచుకోవటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. ఫిల్టర్ వాటరా? ఫిల్టర్ వాటర్ కొంటాను మన దగ్గర పెట్టుబడి చేసిపోయి దాని కొంపలో పెట్టొస్తామే. అనుభవం పెరిగిందా? ఏంటిది? జాగ్రత్తగా మాట్లాడు బాబాయ్. కత్తితో పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? కత్తితో నీకే మొఖానిసి బయటికి నెట్టిందటగా, మొఖానిసి బయటికి నెట్టిందటగా. దండాలు. ఆ దండాలే మా గండాలు వచ్చినాయి అమ్మా. శ్రీహరి కుమారి చిన్న కూతురునండి. నన్ను గుర్తుపట్టలేదా? పెద్దవారు కాబట్టి దండం పెట్టానండి, మరేం లేదండి. మా సొమ్మంతా పోయిందని అమ్మకు పిచ్చి పట్టింది. మా సొమ్మంతా పోయిందని అమ్మకు పిచ్చి పట్టింది. కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టే. సుబ్బారావు తింటూ కొనసాగి సుత్తి పెట్టుకున్నారు. మనం తిట్టడం వల్ల పిచ్చి పట్టుకుని కొడతాం. బెమ్మవారి శాపం పెట్టే మండలారు మన పెట్టుకోవాలనేవారు. పిచ్చి కాదు, మొండకు పుష్టి పుట్టి పోవాలా, నాశనం కావాల మొండ. చివరి దశలో బయటికి నెట్టి చెప్పుతోడు కొట్టింది దొంగ మొండ. గుప్తా గారిని పట్టుకొని మాకాను వస్తే ఏమైంది? అవును, అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కల్లో నేను కనపడి ఉంటాలే. గోపాలకృష్ణుడు కనిపించాడండి. గోపాలకృష్ణుడు ద్వారకా నగరం. అవును, కల్లో తెల్లవారుజామున కనిపించి సానివృత్తి మానేసి కాదండి సన్యాసం పుచ్చుకోమన్నాడు. ఏళ్ళ పని కూడా అయిపోయింది. ఇసిన కర్ర యూబుది పండు వాడి దగ్గరే ఉంటుంది. అయినా ఎవరు రాజస్థాన్ సీపు మొత్తం తాగినట్టుంది. ముండ మొత్తం ఎండిపోయింది. మంత్రుగారు ఈ ముండకు పిచ్చితో పాటు సూపు కూడా దెబ్బతింది, పోయింది, నాశనం అయి. అప్పుడే అటుపోతాము. తమరి పెద్ద దినమైన తర్వాత ముద్ద తినిపోదామని ఉన్నాము. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప.
ఇంకా నయం పగలగొట్టియాల్సింది మొండల్లారా. ఆ. నువ్వు మాత్రం తక్కువ. వారం ముసుకేసుకొని వాకిట్ వెళ్ళినప్పుడైతే రంపలాగుండేది అనివి, బురదలో పనుకుని బరిలాగలేవు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. మీరు మారిపోయారు, మేము సరే. అమ్మ, గడుపు కాలం. ఏందా బజార్ని అట్లా అనుకుంటున్నా.